నమస్కారం. నవరాత్రి ఉత్సవాల్లో మనం 8వ రోజుకొచ్చేశాం. ఈరోజు చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు మనం పూజించేది మహాగౌరి అమ్మవార్ని. అసలీ అమ్మవారి ఎవరు? ఆమె వెనకున్న ఆ అద్భుతమైన కథేంటో తెలుసుకుందామా? అవును, నవరాత్రుల్లో ఈ 8వ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ఎందుకంటే ఈరోజు పరివర్తనకి అంటే ఒక మార్పుకి అలానే శుద్ధికి ప్రతీకగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా చాలామందికి ఈరోజు దుర్గాష్టమిగా బాగా తెలుసు. చాలా ఘనంగా జరుపుకుంటారు కూడా. నిజం చెప్పాలంటే ఈ 9 రాత్రుల పండుగలో ఇది చాలా ముఖ్యమైన రోజు. చాలా చోట్ల ఈ రోజుతోనే ఉత్సవాలు పీక్స్కి వెళ్ళిపోతాయి. సరే, మరి ఈ 8వ రోజుకున్న శక్తి ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి? ఆ రోజు మనం పూజించే దేవత ఎవరు? ఆ విషయాల్లోకి వెళ్దాం. సో ఈరోజు మనం ఆరాధించే దేవత మహాగౌరి. ఆమెను చూడగానే మనకు గుర్తొచ్చేది శాంతి, స్వచ్ఛత, ప్రశాంతత. వీటన్నింటికీ ఆమె ఒక స్వరూపం లాంటిది. అయితే ఆమె కథలోకి వెళ్లే ముందు ఆమె దేనికి ప్రతీక అనేది చూద్దాం. చూడండి, స్వచ్ఛత, శాంతి, క్షమ, ఆఖరికి ఆధ్యాత్మిక ప్రశాంతత. ఈ లక్షణాలన్నీ కూడా ఆమె కథ నుంచే వచ్చాయి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కథ. సరే, అసలు ఈ మహాగౌరి ఎవరు? ఆమె రూపం వెనుక, ఆమె పేరు వెనుక ఉన్న అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె పేరులోనే అసలు విషయమంతా ఉంది. మహా అంటే గొప్ప, గౌరి అంటే స్వచ్ఛమైన లేదా ప్రకాశవంతమైన. సో రెండూ కలిపితే అత్యంత స్వచ్ఛమైన, గొప్ప ప్రకాశంతో వెలిగిపోయే దేవత అన్నమాట. ఇక ఆమె రూపాన్ని చూద్దాం. స్వచ్ఛమైన తెల్లని వస్త్రాల్లో ఎద్దువాహనం మీద కూర్చునుంటుంది. ఆమెకి 4 చేతులుంటాయి. ఒక చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో ఢమరుకం. మిగతా 2 చేతులతో భక్తులకి అభయమిస్తూ ఆశీస్సులు అందిస్తూ ఉంటుంది. అంటే ఆమె రూపంలో ఉన్న ప్రతి అంశం స్వచ్ఛతకి, శక్తికి ప్రతీకగా నిలుస్తోంది. మరి ఎంత అద్భుతమైన రూపం ఆమెకెలా వచ్చింది? దీని వెనక ఒక పునర్జన్మ కథ ఉంది. కఠోరమైన తపస్సు నుంచి సంపూర్ణ స్వచ్ఛత వైపు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణమామెది. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే పార్వతీదేవి దగ్గర. ఆమె శివుణ్ణి భర్తగా పొందాలని గట్టిగా సంకల్పించుకుని దానికోసం తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెడుతుంది. ఆమె తపస్సు మామూలుగా లేదు. 1000 సంవత్సరాల పాటు కదలకుండా ధ్యానంలో ఉండిపోయింది. దానివల్ల ఏమైందంటే ఆమె శరీరం మొత్తం దుమ్ము, ధూళి, ఆకులతో కప్పబడిపోయి నల్లగా మారిపోయింది. చివరికి ఆమె అచంచలమైన భక్తికి శివుడు మెచ్చుకున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తన జటాజూటం నుంచి పవిత్ర గంగాజలాన్ని ప్రవహింపచేసి ఆమెను శుద్ధిచేశాడు. ఆ పవిత్రమైన గంగాజలాలతో ఆమె శరీరం మీద ఉన్న మలినమంతా పోయి ఆమె దేహం ఒక మెరుపులా అత్యంత ప్రకాశవంతంగా, స్వచ్ఛంగా మారిపోయింది. ఆ క్షణంలోనే ఆమె మహాగౌరీగా అవతరించింది. అద్భుతం కదా? అయితే చూడండి, ఈ కథ కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు. దీనిలో చాలా లోతైన ఆధ్యాత్మిక సందేశముంది. అసలు ఈ కథలో చెప్పిన స్వచ్ఛతకు నిజమైన అర్థమేంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆమెలో వచ్చిన ఈ మార్పు మనకు ఏం చెబుతోంది? కష్టాలు, తపస్సులాంటివి ఎదుర్కొన్న తర్వాత మనలో కలిగే అంతర్గత, బాహ్యశుద్ధికి ఇదొక గొప్ప ప్రతీక. అంటే చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేయడం లాంటిదన్నమాట. అందుకే మహాగౌరిని ఆరాధించడమంటే మనలోని నెగటివిటీని తీసేసుకుని మనల్ని మనం శుద్ధి చేసుకోవడమే. ఆమె మన గత పాపాలను క్షమిస్తుంది, మనకు ఎమోషనల్ హీలింగ్ ఇస్తుంది, ఒక క్లారిటీని ఇస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ మార్పు తర్వాత మనసుకి కావలసిన శాంతిని ప్రసాదిస్తుంది. సరే, మరి ఇంతటి శక్తిస్వరూపిణి అయిన ఈ దేవతను ఎలా పూజిస్తారు? భక్తులు ఆమె నుంచి ఎలాంటి ఆశీస్సులు కోరుకుంటారు? ఆ విషయాలు చూద్దాం. ఈ 8వ రోజుకి ఒక ప్రత్యేకమైన రంగు కూడా ఉంది. అదే గులాబీ రంగు. ఇది ప్రేమ, కరుణ, సామరస్యానికి చిహ్నం. అందుకే భక్తులు ఈరోజు గులాబీ రంగు దుస్తులు వేసుకుని పూజలో పాల్గొంటారు. దుర్గాష్టమి నాడు చాలా అందమైన ఒక ప్రత్యేకమైన ఆచారముంది. అదే కన్యపూజ. ఈ రోజున చిన్నపిల్లల్ని, ముఖ్యంగా బాలికల్ని సాక్షాత్తు దేవి స్వరూపాలుగా చూస్తారన్నమాట. వాళ్ల పాదాలు కడిగి వాళ్లకి భోజనం పెట్టి బహుమతులిచ్చి గౌరవిస్తారు. చాలా మంచి సంప్రదాయం. ఇక అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి జపించే మంత్రం ఓం దేవీ మహాగౌర్యాయే నమః. ఈ మంత్రాన్ని శ్రద్ధగా పఠిస్తే మనసులో ప్రశాంతత, స్వచ్ఛత కలుగుతాయని
ఒక బలమైన నమ్మకం. మహాగౌరీదేవిని పూజించటం ద్వారా భక్తులు ముఖ్యంగా తమ జీవితంలో శాంతి, సంతోషం కలగాలని కోరుకుంటారు. ఆమె మన గత కర్మల నుంచి విముక్తిని ఇస్తుందని, మన సంబంధాలలో సామరస్యాన్ని నింపుతుందని, అలానే ఆధ్యాత్మికంగా మనల్ని శుద్ధి చేస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. సో అంతిమంగా మహాగౌరి కథ మనకు చెప్పేది ఒక్కటే: జీవితంలో ఎంతటి కష్టాలొచ్చినా వాటి తర్వాత ఒక శుద్ధి, ఒక కొత్త ప్రారంభం అనేది సాధ్యమే. మరి ఆధునిక జీవితంలో మనందరి లైఫ్స్లో ఒక కొత్త ప్రారంభమంటే ఏంటి? దాన్ని మనం ఎలా సాధించగలం? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.